టీఎస్ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ప్రతి స్టూడెంట్ మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే అక్కడ మీకు లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ పైన ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్, అదేవిధంగా టీఎస్ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, అలాగే ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలంటే ముందుగా లాగిన్ ఐడి అనేది ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే ఏదైతే మీరు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆర్ఓసి ఫామ్ అయితే ఇస్తారో దానిపైన మీకు అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోమని అయితే చూపిస్తుంది. ఇక్కడ పాస్వర్డ్కి సంబంధించి ఇక్కడ మీకు కండిషన్స్ కూడా ఉంటాయి. పాస్వర్డ్ అనేది ఏ విధంగా ఉండాలనే కండిషన్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. పాస్వర్డ్ వచ్చేసి మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత రీఎంటర్ పాస్వర్డ్ దగ్గర మళ్ళీ మీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీ మొబైల్ నంబర్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే సేవ్ పాస్వర్డ్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.